రాజీవ్ గాంధీ జీవిత చరిత్ర. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి హిస్టరీ తెలుసుకుందామా. శ్రీ రాజీవ్ గాంధీ అక్టోబర్ 31, 1984, డిసెంబర్ 2, 1989 కాంగ్రెస్ ఐ. శ్రీ రాజీవ్ గాంధీ 1951లో రాజీవ్ గాంధీ మరియు సంజయ్ గాంధీ శివనికేతన్ స్కూల్కి వెళ్లారు. వీరి టీచర్ల ప్రకారం రాజీవ్ గాంధీ సిగ్గు మరియు పిరికితనం కలిగి ఉండేవారు. రాజీవ్ గాంధీ డెహ్రాడూన్లో తన స్కూల్ చదువును పూర్తి చేసుకున్నారు. పై చదువుల కోసం కేంబ్రిడ్జ్కి వెళ్లారు. తల్లి ఇందిరా గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత రాజీవ్ గాంధీ ఇండియాకి వచ్చారు. ఇండియా వచ్చిన తర్వాత పైలట్గా ట్రైనింగ్ తీసుకుని ఇండియన్ ఎయిర్లైన్స్లో పైలట్గా చేరారు. తమ్ముడు సంజయ్ గాంధీ లాగా రాజకీయాలలో ఆసక్తి చూపించలేదు. అదే సమయంలో శంకరాచార్య స్వామి శ్రీ స్వరూపానంద ఇందిరా గాంధీ ఇంటికి వచ్చి రాజీవ్ గాంధీ కూడా పైలట్గా ఉద్యోగం మానుకుని దేశసేవ చేస్తే మంచిది అని సలహా ఇచ్చారు. పార్టీ సభ్యులు కూడా రాజీవ్ను బలవంతం చేయటం వల్ల రాజీవ్ గాంధీ తల్లి ఇందిరా గాంధీకి సహాయమవుతుందని ఫిబ్రవరి 16, 1981లో రాజకీయాలలో చేరారు. రాజకీయ నాయకుడు వసంతదాదా పాటిల్ అమేథీ నియోజకవర్గం అభ్యర్థిగా రాజీవ్ను ప్రతిపాదించారు. ఎన్నికలలో రాజీవ్ గాంధీ గెలిచి ఎంపీగా 17 ఆగస్టుకి శపథం తీసుకున్నారు. 31 అక్టోబర్ 1984 సంవత్సరంలో ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తల్లి ఇందిరా గాంధీ ఆమె సిక్కు బాడీగార్డుల చేత హత్య చేయబడింది. ఫలితంగా సిక్కులకు వ్యతిరేకంగా హింసాత్మక అల్లర్లు దారితీశాయి. తర్వాత ప్రసంగంలో రాజీవ్ గాంధీ అల్లర్ల గురించి మాట్లాడుతూ, ఇందిరాజీ హత్య తర్వాత దేశంలో కొన్ని అల్లర్లు జరిగాయి. ప్రజలు చాలా కోపంగా ఉన్నారని మాకు తెలుసు. కొన్ని రోజులు భారతదేశం వణికిపోయినట్లు అనిపించింది. కాని ఒక శక్తివంతమైన చెట్టు పడిపోయినప్పుడు దాని చుట్టూ ఉన్న భూమి కొద్దిగా కంపించడం సహజం. ఈ ప్రసంగం తర్వాత రాజీవ్ గాంధీ అల్లర్లను సమర్థిస్తున్నారని విమర్శించారు. తల్లి చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డారు. 40 ఏళ్ల వయసులో భారత యువ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ బహుశా ప్రపంచంలోనే అతి పిన్నవయస్కులైన ప్రభుత్వాధినేతల్లో ఒకరు కావచ్చు. ఆయన తల్లి ఇందిరాగాంధీ 1966లో మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు ఆమె రాజీవ్ గాంధీ కంటే 8 ఏళ్లు 48 పెద్ద. ప్రఖ్యాతి వహించిన ఆయన తాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వేచ్ఛా భారతానికి తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి వయసు 58 సంవత్సరాలు. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ వేసి మీ స్నేహితులకు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదములు. దేశంలో తరం మార్పుకు సంకేతంగా రాజీవ్ గాంధీ దేశ చరిత్రలోనే అతిపెద్ద మెజార్టీ సాధించారు. హత్యకు గురైన తన తల్లి అంత్యక్రియలు పూర్తికాగానే ఆయన లోక్సభ ఎన్నికలకు ఆదేశించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంతకుముందు 7 సార్లు జరిగిన ఎన్నికలలో కంటే అత్యధిక ఓట్లను సాధించింది. 508 లోక్సభ సీట్లలో రికార్డు స్థాయిలో 401 సీట్లు గెలుచుకుంది. 7 కోట్ల మంది భారతీయులకు నాయకునిగా అటువంటి శుభారంభం చేయడం అది ఎటువంటి పరిస్థితి అయినా చెప్పుకోదగిందే. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాజీవ్ గాంధీ పూర్తిగా రాజకీయ కుటుంబానికి చెందినవారు అయినప్పటికీ ఆలస్యంగా, అయిష్టంగా రాజకీయాల్లో ప్రవేశించి కూడా ఇంత పెద్ద మెజార్టీ సాధించడం, స్వాతంత్ర ఉద్యమంలోనూ ఆ తరువాత 4 తరాల పాటు భారతదేశానికి సేవలు అందించిన రాజకీయ కుటుంబానికి చెందిన రాజీవ్ గాంధీ అనివార్య పరిస్థితుల్లోనే రాజకీయ ప్రవేశం చేశారు. రాజీవ్ గాంధీ 1944 ఆగస్టు 20 బొంబేలో జన్మించారు. భారతదేశం స్వాతంత్ర్యం సాధించేనాటికి ఆయన తాత ప్రధానమంత్రి అయ్యేనాటికి రాజీవ్ వయసు కేవలం 3 సంవత్సరాలు. ఆయన తల్లిదండ్రులు లక్నో నుంచి ఢిల్లీకి మకాం మార్చారు. తండ్రి ఫిరోజ్ గాంధీ పార్లమెంటు సభ్యుడు అయ్యారు. నిర్భయంగా కష్టపడి పనిచేసే పార్లమెంటేరియన్గా పేరు తెచ్చుకున్నారు. రాజీవ్ గాంధీ తన బాల్యాన్ని తాతగారితో కలిసి తీన్మూర్తి హౌస్లో గడిపారు. అక్కడ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి సహాయకురాలిగా పనిచేశారు. డెహ్రాడూన్లోని వెల్హామ్ ప్రెప్ స్కూల్కు కొద్దికాలం పాటు వెళ్లిన రాజీవ్ గాంధీ తరువాత రెసిడెన్షియల్ డూన్ స్కూల్కు మారారు.
అక్కడ ఆయన అనేక మందితో ప్రగాఢ మైత్రిని పెంపొందించుకున్నారు. చిన్నతమ్ముడు సంజయ్ గాంధీ కూడా ఆయనతో కలిశారు. స్కూల్ చదువు పూర్తయిన తరువాత రాజీవ్ గాంధీ కేంబ్రిడ్జి ట్రినిటీ కళాశాలలో చేరారు. అయితే త్వరలోనే లండన్లోని ఇంపీరియల్ కాలేజ్కి మారారు. అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు చేశారు. రాజకీయాలను జీవిత వ్యాపకంగా మలచుకోవాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. ఆసక్తి కూడా చూపలేదు. సైన్సు, ఇంజనీరింగ్కు సంబంధించిన అనేక ఉద్గ్రంథాలు ఆయన బీరువాల నిండా ఉండేవని రాజీవ్ సహా విద్యార్థులు చెబుతారు. ఫిలాసఫీ, రాజకీయాలు లేదా చరిత్ర గురించి ఆయన పట్టించుకునేవారు కాదు. అయితే సంగీతాన్ని ఇష్టపడేవారు. వెస్టర్న్, హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంతో పాటు ఆధునిక సంగీతాన్ని కూడా ఇష్టపడేవారు. రాజీవ్ ఆసక్తి కనబరిచే ఇతర అంశాల్లో ఫోటోగ్రఫీ, అమెచ్యూర్ రేడియో ముఖ్యమైనవి. కాగా రాజీవ్కు అత్యంత ఇష్టమైనవిగాల్లో ప్రయాణించడం. ఇంగ్లండ్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఢిల్లీ ఫ్లయింగ్ క్లబ్ ఎంట్రన్స్ పరీక్ష పాసై కమర్షియల్ పైలట్ లైసెన్సు తీసుకోవడానికి వెళ్లారు. అనతికాలంలోనే దేశీ విమాన సంస్థ ఇండియన్ ఎయిర్లైన్స్లో పైలట్ జీవితం ప్రారంభించారు. కేంబ్రిడ్జ్లో ఉన్న సమయంలో ఇంగ్లీష్ చదివే ఇటాలియన్ మహిళ సోనియా మైనోతో ఆయనకు పరిచయమైంది. 1968లో ఢిల్లీలో వారు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు రాహుల్, ప్రియాంకతో కలిసి వారు ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంట్లో నివాసం ఉన్నారు. చుట్టూ రాజకీయ కోలాహలం ఉన్నప్పటికీ వారిది మాత్రం పూర్తిగా వ్యక్తిగత జీవితం. కాని 1980లో సోదరుడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించడంతో పరిస్థితి మారింది. అప్పట్లో అంతర్గతంగా, బహిర్గతంగా అనేక సవాళ్లు చుట్టుముట్టిన పరిస్థితుల్లో తల్లికి చేయూతను ఇవ్వడానికి రాజకీయాల్లో చేరవలసిందిగా రాజీవ్ గాంధీపై ఒత్తిడి పెరిగింది. మొదట్లో వీటిని ప్రతిఘటించినప్పటికీ తరువాత తల ఒగ్గక తప్పలేదు. తమ్ముని మృతి కారణంగా ఉత్తరప్రదేశ్లోని అమేథీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో రాజీవ్ గాంధీ గెలుపొందారు. 1982 నవంబర్లో భారత్ ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు అంతకు చాలా సంవత్సరాల ముందు జరిగిన ఒప్పందానికి కట్టుబడి స్టేడియంలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించే కార్యక్రమాన్ని రాజీవ్ గాంధీ విజయవంతంగా పూర్తి చేశారు. వీటి పని సకాలంలో పూర్తయ్యేలా చూసే బాధ్యతను రాజీవ్ గాంధీకి అప్పగించారు. ఈ లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా రాజీవ్ గాంధీ తన సామర్థ్యాన్ని, సమన్వయ స్ఫూర్తిని చాటుకున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రక్రియను తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ఆ తరువాత కాలంలో అనేక పరీక్షా సమయాల్లో రాజీవ్ గాంధీ శక్తి సామర్థ్యాలు, ప్రజ్ఞాపాటవాలు బయటపడుతూ వచ్చాయి. 1984 అక్టోబర్ 31న తల్లి ఇందిరాగాంధీ దారుణ హత్యకు గురైన సమయంలో ప్రధానమంత్రిగానూ, కాంగ్రెస్ అధ్యక్షునిగానూ ఆయన నిర్వర్తించాల్సి వచ్చింది. వ్యక్తిగత దుమఖాన్ని, విచారాన్ని అణచుకుని జాతీయ బాధ్యతను ఎంతో హుందాగా, ఓర్పుగా తన భుజాలకు ఎత్తుకున్నారు. నెల రోజులపాటు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాజీవ్ గాంధీ దేశంలోని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అలుపు అలసట లేకుండా ప్రయాణించారు. అనేక చోట్ల 250 సభల్లో మాట్లాడారు. కోట్లాది మంది ప్రజలతో ముఖాముఖి జరిపారు. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ వేసి మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదములు. ఆధునిక భావాలు, నిర్ణయాత్మక శక్తి కలిగిన రాజీవ్ గాంధీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన ప్రపంచంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తన ప్రధాన ఆశయాలలో భారత ఐక్యతను పరిరక్షిస్తూనే దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకువెళ్లడం ముఖ్యమైనదని రాజీవ్ పదేపదే చెబుతూండేవారు. మే 21, 1991వ సంవత్సరంలో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో పబ్లిక్ మీటింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఎల్టీటీకి చెందిన మహిళా మానవ బాంబు తనను తాను పేల్చుకోగా రాజీవ్ గాంధీ మరియు ఇతర 14 మంది చనిపోయారు.